ఇదేందయ్యా స్వామి ఇది? మేడము లైట్ల కోసం తిప్పిందని చెప్పినా కదా. సో ఇప్పుడైతే ఆన్లైన్లో అయితే పెట్టింది మేడము. ఆ లైట్తో పాటు నాకైతే కొన్ని గుడలు అయితే ఆర్డర్ పెట్టింది. ఈ కర్తూన్లో నాకు టీ షర్ట్లు షర్ట్లు అయితే ఉన్నాయంట. నేనైతే రాత్రికి తిందామని చెప్పి ఎగ్ రోల్ అయితే చేసుకుంటున్నా. అక్కిలాదా హలో శాండ్విచ్ అదా మాఫీ ఫిల్ఫిల్ వాళ్ళ మాఫీ ఫిల్ఫిల్. రాత్రి మళ్ళా కరెంటు పోయింది మా ఇంట్లో. రాత్రి 1 గంటకి ఏమో పోయింది. నాకు కరెక్ట్గా 1:30 2 గంటలకి మెలకు వచ్చింది. అది కూడా ఎందుకు వచ్చిందంటే ఇంకొక పిల్లకాయ ఉన్నాడు కదా, అదే మా మేడం వాళ్ళ అన్న కొడుకు అని చెప్పినా కదా, ఆ పిల్లోడు వాళ్ళ బండి ఆయన బండి స్టార్ట్ చేసినాడు. ఫోర్డ్ బండి అది. ఆ బండి అదేంది రాదు ఆయన స్వామి అంటే అది స్టార్ట్ చేస్తే మొత్తం ఏదో పెద్ద లారీ స్టార్ట్ చేసినట్టు అంత సౌండ్ వచ్చేది. నిద్రపోతాను, నిద్రలో అది స్టార్ట్ చేసినాడు. ఇంకా నాకు మెలక వచ్చేసింది. చూస్తే కరెంట్ లేదు. ఇంకా మళ్ళీ అదరా వెనక్కి పోయి అతను నాకు చెప్పినాడు, ఈసారి ఏదైనా ప్రాబ్లం వస్తే బాక్స్ ఆఫ్ చేయమని చెప్పి. నేను ఆఫ్ చేసిన. ఇప్పుడే మా మేడం ఫోన్ చేసింది, ఆయన కరెంట్ ఆయన వస్తాడు చూపి అని. ఈ కరెంటు ఏం ప్రాబ్లం ఏమో నాకైతే తెలియదు, కానీ రాత్రి అయితే నేను వచ్చి ఇక్కడ ఉండే ఇవి అయితే ఆఫ్ చేసిన. ఆయన ఆఫ్ చేయమన్నాడు. మేడం మళ్ళీ నీళ్ళు కూడా ఆఫ్ చేయమనింది. నీళ్ళు కూడా ఆఫ్ చేసేసిన. ఈ కరెంటు ఏం ప్రాబ్లం ఏమో. మొన్న అయితే ఇది పోయింది, దీన్ని ఆయన ఆఫ్ చేయమన్నాడు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే. ఈ కరెంట్ బాక్స్ బీగాలు అయితే ఇవే ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ పెట్టి ఇటు తిప్పితే లాక్ అయిపోతుంది. ఆయన కరెంట్ ఆయన వస్తే చూస్తాడు. కరెంట్ ఆయన వస్తున్నాడంట. నేనేమో బండ్లు కడిగేసిన, ఒట్టి గుడ్డ తీసుకొని తుడిచేసిన. ఈ కరెంట్ ఆయన ఏమో ఇంకా రాలా. ఈడేమో వైర్లు వాసన వస్తుంది. ఏమో కాలిపోయినట్టున్నాయి. ఉన్నాయి ఏమో కాలిపోయినట్టున్నాయి. ఇంకా ఆయన కరెంట్ ఆయన వస్తే అది చెక్ చేసి చూడాలా. కరెంట్ వచ్చేంతవరకు నీళ్ళు కూడా నీళ్ళు పోసుకునేదిలే, ఎందుకంటే నీళ్ళు రావు. కరెంట్ వచ్చిన తర్వాత నీళ్ళు పోసుకొని కుబూసులు కావాలంట, పోయి రావాలా. ఆయన కోసం వెయిటింగ్. ఈ గుడలు అయితే ఇంకా ఆరలా. ఈ కరెంట్ వస్తే రూమ్ క్లీన్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఈ కరెంట్ లేదు, మబ్బులో ఆ వాకిలు వేసినామంటే అంతా మబ్బుగా అయిపోతుంది. ఆ వాకిలు తెలిసినాం కాబట్టి కొద్దిగా వెళ్తున్నది. ఆ వాకిలు తెరిచి పెడితే ఈగలు పురుగులు దోమలు అన్నీ లోపలికి వచ్చేస్తాయి. మేడం ఫోన్ చేసింది, నేను వస్తున్నాడంట కరెంట్ ఆయన. వాకిల్ దగ్గర ఉండు అనింది. ఏడే ఇంకా రాలేదా? వస్తున్నాడు. ఆజా మేరీ జిగిరి. అదే వచ్చినాడు కరెంట్ ఆయన కూడా. रात को 1 बजे चल गया. नहीं हुआ, मैं ఆన్ करा. నన్ను ఆన్ చేయమంటా. నేను ఆన్ చేసిన, అయినా కూడా ఆన్ కాలేదు. ఇదేమో అన్నీ ఆన్ చేసినాడు. ఇదే మెయిన్ పెద్ద దొంగ ప్రాబ్లం చేస్తుంది. వచ్చేసింది కరెంటు. అయ్యో నీళ్ళు కూడా వస్తున్నాయి. हो गया? वो बिर को चल जाएगा. कोई बात नहीं, कुछ नहीं चलेगा. कहर बादशाह अना मौजूद गरीब अई वक्त दहन यानी सा बाद इतने सा गफर अल्लाह तूल ना मौजूद है. ఆయనేమో ఆన్ చేసినాడు. బయట ఫీజు ఎగిరిపోలేదు అన్నాడు. కరెంట్ అయితే వచ్చింది. ఇది మళ్ళీ ఏమన్నా ఆగిపోతే వస్తాను, నేను ఇక్కడే లోకల్లో ఉంటానంటున్నాడు. 1 గంట 2 గంటలు అంట. ఈ లోపల మనం రెడీ అయిపోవాలా. నాకు కూడా డ్యూటీ పడింది, కుబూసులు ఎత్తుకురావాలా. నేనైతే స్నానం చేసి రెడీ అయిపోయినా. సో ఈరోజు టిఫిన్ వచ్చేసరికి ఫ్రూట్స్ అవి కొన్ని ఫ్రూట్స్ అయితే వేసుకున్నా. ఇది తినేసి పోయి కుబూసులు ఎత్తుకురావాలా. కుబూసులకి 20 కిలోమీటర్లు పోవాలా. ఇంకా టిఫిన్ చేసుకునేంత టైం లేక రూమ్లో ఉండే ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకున్నా. ఇది తినేసి పోయి కుబూసులు ఎత్తుకురావాలా. మళ్ళీ లేట్ అయిందంటే కుబూసులు ఆడ దొరకవు. పొద్దున సాయంత్రమే దొరుకుతాయి, మళ్ళీ మధ్యలో దొరకవు. సో కుబూసులు అలాగే పాలు అయితే కావాలంట. కుబూసులు పోయి లొకేషన్ చూపిస్తా చూడండి. మీకు నాకు తెలుసు, కానీ మీకు చూపించాలని నేను లొకేషన్ పెట్టిన. 21 కిలోమీటర్ అయితే ఉంది.
అంత దూరం పోయి తేవాలా కుబూసులు. ఒక ప్యాకెట్ అయినా కూడా ఆడికే పోయి తేవాలా. ఎందుకంటే అక్కడ మస్రీ దేశానికి సంబంధించిన కుబూసులు ఐదు అయితే దొరుకుతాయి. ఎక్కువగా మా ఇంట్లో మా మేడం వాళ్ళు మస్రీ దేశానికి సంబంధించిన కుబూసులే తింటారు. సో అక్కడికి పోయి తీసుకురావాలా. ఆ అంగడి పేరు వచ్చేసరికి రిఫాత్. ఆ అంగడి ఆడో ఉంటే నేను ఇక్కడ పార్కింగ్ చేసిన. ఆడ పార్కింగే లేదు అసలు. ఆ అంగడేమో ఆడ ఉన్నది, నా బండి ఏమో ఈడ పార్కింగ్ చేసిన. ఫస్ట్ సౌదీకి వచ్చినప్పుడు మా మేడం తీసుకొచ్చింది. యాడికి అంటే డ్యూటీ పడింది ఈడికే, రిఫాత్ అనే షాపింగ్ మాల్కే. బాగా గుర్తు నాకు ఇది లొకేషను. ఆడ ఉన్నది కదా గ్రీను ఆరెంజ్, ఇదంతా ఈడంతా అసలు ఫుల్ ఉంటుంది. ఎప్పుడు పార్కింగే దొరకదు. బండి పోతే బండి రెడీగా ఉంటుంది. మేడం ఏమో ఫ్రెష్గా ఉంటే 4 ఎత్తుకురానింది. ఇక్కడికి వచ్చి వచ్చే ఏమి లేవు, దండిగే లేవు. 2 తీసుకున్నాము. లోపల ఫ్యాక్టరీ, కుబూసుల ఫ్యాక్టరీ. బాగా ఫ్రెష్గా ఉంటే 4-5 ఎత్తుకురా అన్నారు, కానీ ఆడ ఫ్రెష్గా లేవు. తోస్ట్ అయితే 2 ఎత్తుకురమ్మన్నారు, కానీ బాగాలేవని ఒకటే తీసుకున్నా. మేడం చెప్పినట్టని ఇవి అన్నమాట, పాలు, కుబూసు, తోస్ట్. చూడండి ఎట్టున్నారు షాపింగ్లో. 2 కుబూస్ ప్యాకెట్లు, 1 తోస్ట్, 1 పాలు, మొత్తము 14.5 అయింది. ఇది ఇక్కడ ఒకసారి వ్యూ చూడండి. ముందు పక్క సిగ్నల్, సందుకి సిగ్నల్, సందుకు కెమెరాలు చూడండి ఎన్ని ఉన్నాయి. ఒకటే సిగ్నల్ కాడ ఎన్ని కెమెరాలు ఉన్నాయి చూడండి. ఈ పక్క 2, ఆ పక్క 2, ఆ పక్క 2, ఆ పక్క 2 అంట. ఒక లైన్లోనే 4-5 కెమెరాలు. ఆ కెమెరాల దగ్గర చాలా డేంజరు. సెల్లు పట్టుకున్నా, నువ్వు సెల్లు చూచ్చా సెల్లు చూచ్చా బండి తోలినా ఇంకలే, ఈడే ఉండాలి నువ్వు ఇంకా. సో అది మనకు, అందుకే నేను ఎక్కువ డ్రైవింగ్ చేసేప్పుడు సెల్లు పట్టుకోవాలి, చాలా భయపడతా. కుబూసులు అయితే ఇచ్చేసిన. సో నా పని అయితే అయిపోయింది. ఇంకా మేడం ఎక్కడికన్నా పోవాలంటే పోయేది, లేదంటే లే. ఫోన్ వచ్చేసింది. హలో నా ఓకే ఆయన ఏసీ రిపేర్ చేసి ఆయన వచ్చినాడు. ఆయనతో పాటే పైన పోమంటున్నాడు. చలో ఇదే డ్యూటీ ఈరోజు. మేడం ఏమో బండి వేసుకొని పోయింది, నన్నేమో ఆయనతో పాటు ఉండమనింది. ఆయనేమో చెక్ చేసి కొంచెంసేపు గాలి పీల్చుకుందామని బయటకు వచ్చినాడు. మేడం బండి వేసుకొని పోయింది. ఆయన ఆడ కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. అప్పటి నుంచి ఇప్పుడు అయింది. ఇదైతే మోటార్ అయితే పోయిందంట. ఈ మోటార్లు అయితే తీసుకొని పోయి రేపు తగిలిస్తాడంట. నై ఓ రిపేర్ కరక. సో నాకు డ్యూటీ కూడా పడిపోయింది. ఇది ఈయన బండిలో పెట్టేసి, చూడండి ఈ మార్కి బండి ఉంటుంది ప్రతి ఒక్కరికి, కరెంటు పని చేసే వాళ్ళకి కానీ, ఏసీ పని చేసే వాళ్ళకి కానీ, ఎవరికైనా ఇది ఈ విధంగా బండి అయితే ఉంటుంది. సో నాకు డ్యూటీ పడింది. మేడం లొకేషన్ ఇచ్చింది, లొకేషన్కి వెళ్ళి ఒక పేపర్ ఇస్తారు ఎత్తుకురా అని. చలో ఈ బండిలో పెట్టేసిన. ఎట్టో పూర్తిగా అయిపోయినాక మేడము ఫోన్ చేసి, ఇదో ఇక్కడ ఉంది కదా లొకేషను, సో ఈ లొకేషన్కి అయితే పోయి పేపర్ ఇస్తారు ఎత్తుకురా అనింది. మేడం ఇచ్చిన లొకేషన్కి అయితే వచ్చిన. మొన్న ఒకసారి వచ్చినాం కదా, ఏదో ఆఫీస్కి ఏదో వచ్చిందని మేడము, దాని దగ్గరికే. సో ఆయన నెంబర్ అయితే ఇచ్చింది, ఆయనకి ఫోన్ చేద్దాము. ఆయన అయితే వెయిట్ చేయమన్నాడు, ఒక 10 నిమిషాలు వస్తున్నాడంట, ఆడుకోపోయినాడంట. పేపర్ అయితే ఇచ్చేసినాడు. ఇది ఏదో ఒక వీసాలకు సంబంధించిన ఆఫీస్, కానీ ఇక్కడ ఫోటో కూడా వేస్తా చూడండి, అక్కడ నేను ఫోటో తీసుకున్నా. సో అది పేపర్ అయితే తీసేసుకున్నా. ఇంకా పోయి ఆకలి వేస్తుంది భయంకరంగా. టైం కూడా దగ్గర 2 అవుతుంది, 1:30 అయింది. సో పేపర్లు అయితే ఇచ్చేసిన. అన్నం కోసం వెయిటింగ్, చూద్దాం ఏమన్నా వేస్తారో. భయంకరంగా ఆకలి వేస్తుంది, పొద్దున్న కాయలు ఒకటే తిన్నా కాబట్టి. ఇదేందో ఒక రకమైన అన్నం ఇచ్చారు స్వామి. అన్నం పైన ఏందో అన్నీ వేసి ఇచ్చారు, గిడిపప్పులు, బఠానీలు, ఈ పక్క చికెన్ ఉంది, ఈ పక్క పెరుగు, ఈ పక్క సలాటు. చూసినారు కదా, మటను, కాజు, పిస్తా, బఠానీలు, ఏదో ఒక ఏమంటారు మనము వెజిటేబుల్ రైస్ అంటాం కదా,
ఆ టైప్ ఏమో చేసినారు. దీంట్లో పెరుగు కూడా ఇచ్చినారు. పెరుగు దాంట్లోనే అంత కీరకాయ అన్నీ కట్ చేసి. చూద్దాం టేస్ట్. బాగుంటుంది. చూసేదానికి బాగుంది. నిజంగా కొత్త టేస్ట్ అయితే ఉంది. దీనికి మళ్ళీ ఒక చికెన్ ఊరికే ఏముండదు దీంట్లో. ఊరికే ఉప్పేసి ఉడకబెట్టి ఇచ్చినారు. రైస్ మాత్రం బలుంది. ఇంక ఈరోజు సలాడ్ యాపిల్ కాయలు ముక్కల పైన వేసినారు. ఈ ఆకు ఫేవరెట్ ఆకు. ఈ అన్నానికి ఈ ఆకు చిబ్బలు ఉంటుంది. సో చూసినారు కదా ఈరోజు ఇచ్చిన అన్నము డిఫరెంట్గా ఇచ్చినారు. చాలా బాగుంది టేస్ట్. నాకైతే బాగా నచ్చింది. సో మేడం అయితే ఇంకా రాలా. నన్నేమో పేపర్ తీసుకురమ్మని తీసుకొచ్చేసిన. మధ్యాహ్నం అయితే మేడం యాడికి పోలా. మేడము లైట్ల కోసం తిప్పిందని చెప్పినా కదా. సో ఇప్పుడైతే ఆన్లైన్లో అయితే పెట్టింది. భలే ఉన్నది చూసేదానికి. దీన్ని ఒకసారి చూపిస్తా చూడండి. లైట్లు రకరకాల లైట్లు ఎగులుతుంది. వైట్, రెడ్, ఫుల్ లైట్. ఇది ఎగురుతుంది జింకు చికెన్ జింకు చికెన్ జింకు చికెన్. ఇది భలే ఉన్నది చూసేదానికి. వాళ్ళు ల్యాంతర్ ఉంటుంది కదా, ల్యాంతర్ లాగా ఉన్నది ఇటు పట్టుకొని పోయేదానికి. మళ్ళీ ఇటు కింద తగిలిచ్చేదానికి కింద కూడా ఇంకోటి కూడా క్లాంప్ ఉన్నది. ఇది ఛార్జింగ్ అయితే కాదు, బ్యాటరీలది. కానీ కింద ఫుల్ టైట్ ఉంది. ఇక్కడ ఉన్నాయి బ్యాటరీలు ఉన్నాయి, పెద్ద పెద్ద బ్యాటరీలు. కానీ ఈ బ్యాటరీలు 3 బ్యాటరీలు ఉన్నాయి దీనికి, 3 బ్యాటరీలు. సో ఈ బ్యాటరీలతో అయితే ఇది ఎగులుతుంది. కరెక్ట్గా పెట్టి అంతే ఇటు పెట్టేసి ఇటు పట్టుకొని దొడ్డికి పోవడమే. కూర్చుంటారు వాళ్ళ బాత్రూమ్ కూర్చుంటారు పొలాల్లో ఇట్ట. ఇది భలే ఉంది కదా చూసేదానికి. మేడము ఆ లైట్తో పాటు నాకైతే కొన్ని గుడలు అయితే ఆర్డర్ పెట్టింది. ఈ కర్తూన్లో నాకు టీషర్ట్లు షర్ట్లు అయితే ఉన్నాయంట. నన్ను ఓపెన్ చేసి చూసుకో, నీకు నచ్చితే వేసుకో, లేదంటే ఏ కవర్లో అయితే తీసినావు అదే కవర్లో మళ్ళీ పెట్టేసి రిటర్న్ కావాలంటే పెడదామనింది. సో ఇది వచ్చేసరికి దేంట్లో పెట్టినారు, అమెజాన్లో ఏమో ఆర్డర్ పెట్టినారు. సో నిజంగా చూడండి ఎన్ని ఉన్నాయో. సో దండిగా ఉన్నాయి, బరువు ఉంది. సో దీంట్లో ఏమేమి గుడలు ఉన్నాయి, మా మేడం నాకు ఏమేమి గుడలు ఇచ్చింది అనేది ఇంకొక వీడియో అయితే తీస్తా. ఈ వీడియోలో ఎంత అయితే అయిపోయింది కాబట్టి. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తా. డ్యూటీలు అయితే ఏం లేవు. ఇప్పుడే నన్ను అయితే మేడం అయితే పిలిచింది. సో నువ్వు అన్నీ చెక్ చేసుకో, నీకు నచ్చితే పెట్టుకో, లేదంటే మళ్ళీ కవర్లో పెట్టి రిటర్న్ ఇచ్చేద్దామని చెప్పింది. సో నెక్స్ట్ వీడియోలో ఏమేమి ఉన్నాయని చూపిస్తా. సో చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడంలా. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వ్లాగ్స్ అయితే వస్తూనే ఉంటాయి. సో ఇది మాత్రం నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. వాయమ్మో అన్ని వైట్ ఎక్కువ ఉన్నాయా, బాగున్నాయి. ఎర్రవి వైట్ ఎక్కువ ఉన్నాయి చూసారా. బా లార్జ్ అయితే సరిపోతాయి, ఇవి అయితే సరిపోవు నాకు. కిందికి ఉన్నాయి, ఇంక ఇవన్నీ కూడా అట్టే ఉంటాయి నాకు తెలిసి. సో మేడం అయితే తీసుకొని వచ్చేసేయి, రిటర్న్ పెడదాము, వేరేటి తెప్పిస్తా అని చెప్పింది. చలో ఇచ్చేద్దాం. నేనైతే రాత్రికి తిద్దామని చెప్పి ఎగ్ రోల్ అయితే చేసుకుంటున్నా. తౌఫిక్ భాయ్ అయితే క్యా లాగా తౌఫిక్ భాయ్ బైక్ ఫేవరెట్ కా. సో తౌఫిక్ భాయ్ అయితే ఎత్తుకొని వచ్చినాడు. ఇంకెట్ట ఈ చేస్తున్నా. సో తౌఫిక్ భాయ్ ఒకటి, అతను బయట ఒక అతను పని చేస్తున్నాడు పాపము, అతనికి ఒకటి ఇద్దాము. ఇంకా అల్బాయికి వచ్చింది కాబట్టి దానిలో పాటు చేద్దాం. వాళ్ళైతే ఇలా, సో మేమైతే చేసుకున్నాము ఎగ్ రోలు. అలాగే తౌఫిక్ భాయ్ అయితే ఆల్బాయికి అయితే చేసినాడు. ఇదే ఈరోజు మా రాత్రి తిండి. సో ఇది పొద్దున చూస్తే ఫ్రూట్స్, మధ్యాహ్నం ఒక పూట అన్నము, రాత్రి మళ్ళీ రోటీ. జరుగుతుందట, జరగని.